ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, గుంటూరు ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు గూడూరు నాని ముదిరాజ్. ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే గౌరవనీయులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి బీసీ సంఘంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా పనిచేశాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీతో పాటు గుంటూరు నగర నాయకులతో, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో, అలాగే జగన్ గారితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాం. మా ముదిరాజ్ సంఘం నుంచి, అలాగే బీసీ సంఘం నుంచి. గత 5 సంవత్సరాలు అయితే వైఎస్ఆర్సీపీలో బీసీ విభాగాన్ని అయితే నా మీద వేసుకొని రాష్ట్రంలో చాలా జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. బీసీ వాదాన్ని బీసీలోకి తీసుకువెళ్ళి బీసింగ్ ఓటింగ్ని జగన్ గారి వైపు మళ్లించడంలో 2019లో సఫలమయ్యాం. ఆ రోజు మాకు ఆర్ కృష్ణయ్య గారు కూడా చెప్పింది అదే, మనం జగన్ గారిని నమ్మి వెళ్దాం, ఆయనతో ప్రయాణం చేద్దామని. అలాగే కూడా మేము మా ముదిరాజ్ సంఘంలో, బీసీ సంఘంలో ప్రతి గ్రామాన, మండల, నియోజకవర్గం తిరిగి జగన్ గారికి ఓటేయండి, మంచి జరుగుతుందని చెప్పాం. ఆర్థికంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, మా సొంత డబ్బులే. వైసీపీ పార్టీ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఏది కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జగన్ గారి కోసం పనిచేయడం జరిగింది. జగన్ గారిని నమ్మి పనిచేయడం జరిగింది. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఎమ్మెల్యేలు కలవడం మానేశారు పూర్తిగా. ఇక మాలాంటి బీసీ నాయకులు ఏం కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్నోసార్లు జగన్ గారిని కలవడానికి ప్రయత్నం చేశాం. అధికారంలో రాకముందు ఒకలాగా జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు పడిపోయాయి. సరే, ఆయన కలవలేకపోతున్నాడు, మరి ఇక్కడ లోకల్ నాయకులైనా, తర్వాత రాష్ట్ర నాయకులను ఎన్నోసార్లు కార్యకర్తలను పట్టించుకోండి, బీసీ నాయకులను పట్టించుకోండి, పార్టీ కోసం ఎన్నో చేశారు. అలాగే నా ముదిరాజ్ కమ్యూనిటీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్నోసార్లు సిఫార్సు చేసాం, రిటర్న్గా ఇచ్చాం, లెటర్ ప్యాడ్ల మీద ఇచ్చాం. ఏం ఉపయోగం లేదు. చివరి వరకు, మన 2024 ఎలక్షన్ చివరి వరకు కూడా మా ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడాం. ఎంత చేసినా పార్టీ కోసం, పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అవే అవమానాలు. ఎన్నోసార్లు చెప్పాం, పార్టీకి అందరు దూరం అయిపోతున్నారు, దగ్గర తీసుకోండి మీరు అని నాయకులకి అందరికీ చెప్పాం. జగన్ గారికి అయితే చెప్పే అవకాశం రాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ దొరకదు. మొరపెట్టుకున్నాం, ఆయన అందరినీ వదిలేశాడు. చివరికి 11 సీట్లకే పరిమితమయ్యాడు.
పోనీ రాష్ట్రంలో ముదిరాజ్ కమ్యూనిటీ నాయకులు 18 లక్షల పైగా ఓటేస్తున్నారు. వాళ్ళకి ఏదన్నా రాష్ట్రంలో ఒక భవనం లేదు, ముదిరాజ్ భవనం లేదు. వాళ్ళ కోసం ఒక్క భవనం కోసం స్థలం ఇప్పించండి అని జగన్మోహన్ రెడ్డి గారికి 10 సార్లు లెటర్ రాసి ఉంటాం. లోకల్ నాయకులు కూడా అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఎన్నో సమస్యలు చెప్పాం, ఆలకించే నాయకుడే లేడు. ప్రతి ఒక్క నాయకుడు అని ముందుకు అడుగు పెట్టగానే అందరిని అవమానిస్తున్నారు పార్టీలో. కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం తిరిగిన వాళ్ళమే. ఆర్థికంగా నష్టపోయాం, రాజకీయంగా మాకు సమాధి కట్టారు. మా వ్యక్తిగత జీవితాలను కూడా పక్కన పెట్టుకొని వైసీపీ పార్టీ కోసం పనిచేసాం. పగలనక రాత్రి అనక మా పక్కన పెట్టి మా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసాం. అధికారం మదంతో మాలాంటి పనిచేసి ఏం ఆశించకుండా పనిచేసిన నాయకుల్ని పక్కన పెట్టేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా వైసీపీ వాళ్ళందరికీ, నేను కష్టపడ్డాను, పార్టీలో కష్టపడ్డాను, రాష్ట్ర వ్యాప్తం తిరిగాను, దాదాపు 20-25 సభలు పెట్టాను నా సొంత డబ్బులతో. నాకేం న్యాయం జరిగింది ఈ పార్టీలో? న్యాయం చేసామని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఎప్పుడైనా సరే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిచే ఉంటాయి, రావచ్చు. మీరు అన్ని వర్గాల్ని, బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని, అందరు నాయకుల్ని మీరు మా జీవితాలు నాశనం చేసి మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద పడేశారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ కోసం పనిచేయండి అని చెప్తున్నారు. మేము మళ్ళీ మీ పల్లకిలే మోయాలా? మీ అందరినీ మా తలల మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి మిమ్మల్ని అధికారం అనే ఒక సీట్లో కూర్చోబెట్టాలి. తిరిగి మళ్ళీ మీరు తాళాలు వేసేస్తారు, గేట్లు వేసేసుకుంటారు, బయటికి రారు. మా కమ్యూనిటీ గురించి అయితే ఈ విడదల రజని అనే మాజీ మంత్రి గారిని అయితే కొన్ని 100 సార్లు ఆమెని కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడిగాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలవట్లేదు కదమ్మా, మీరు ఎలాగో మా ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బీ ఫారం తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు, కనీసం రాష్ట్రంలో 18 లక్షల మంది ఓటేస్తున్నాం కదా, మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మన ముదిరాజుకి రాష్ట్రంలో 26 జిల్లాలు ఎక్కడ ఒక కమ్యూనిటీ భవనం లేదు, ఒక స్థలం లేదు, గుంటూరులో తీసుకుందాం, మనం స్థలం ఇప్పించండి ప్రభుత్వం తరపున అని చెబితే ఆమె పెడచెవిని పెట్టింది. లెక్కలేని తనం. ముదిరాజ్ కమ్యూనిటీ తరపున బీఫామ్ తీసుకుంటుంది, కానీ ముదిరాజుని ఎక్కడా చెప్పదు. నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికైతే బీఫామ్ కావాలి, ముదిరాజ్ కమ్యూనిటీ కావాలి, నీకు నామోషినా? మేము చెబుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాం, ఒకవేళ ఆమె వైసీపీ నుంచి ఏదైనా పార్టీకి వెళ్ళినా దయచేసి ముదిరాజ్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్తున్నా, ఆమెకైతే మా కమ్యూనిటీ తరపున ఎమ్మెల్యే టికెట్ అనేది ఇవ్వద్దు, మాకు అవసరం లేదు. ఆమె ఎన్నో సమస్యలు చెప్పాం. ముదిరాజ్ కమ్యూనిటీ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఒకటి నడుస్తుంది, బీసీడీ నుంచి ఏకి వెళ్ళే విషయంలో. ప్రభుత్వంలో మీరు ఒక పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నారు, ఈ సమస్యను పరిష్కరించండి. చదువుకున్న కొన్ని లక్షల మంది ముదిరాజ్ యువకులకి రిజర్వేషన్ వస్తే గవర్నమెంట్ జాబ్లు వస్తాయని చెప్పి ఎన్నోసార్లు ఆమె ముందు, రజనీ గారి ముందు నేను మొరపెట్టుకున్నాను. ఏ స్పందన లేదు.
ఏ స్పందన లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎవరి మీద రానన్ని ఆరోపణలు విడదల రజనీ గారి మీద వచ్చినాయి. నాకు తెలిసి రాజకీయాల్లో యువత అనే వాళ్ళు ముందుకొస్తే సేవ చేయడానికే వస్తాం మాలాంటి వాళ్ళం అందరం. కానీ రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటూ, రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి అన్ని వనరులు దోచుకుంటూ చిలకలూరుపేటలో ఈరోజు ఆమె తిరిగే పరిస్థితి లేదు. చిలకలూరుపేటలో తిరిగే పరిస్థితి లేదు ఈరోజు. ఎస్, చాలామంది ఉన్నారు ఈరోజు యువత రాజకీయాల్లో. ఉదాహరణకు మేఘతోటి సుచరిత గారిని తీసుకోండి, ఎలాంటి అవినీతి లేదు. వంగలపూడి అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఎలాంటి అవినీతి మరకలేదు. లోకేష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతోమంది స్ఫూర్తిగా ఉన్నారు. ఈరోజు ఈ విడదల రజనీ అనే ఆమె ఇప్పటివరకు ఎవరికి రానంటి అవినీతి మరకలు అంటించుకొని మా ముదిరాజు కులాన్ని భ్రష్టు పట్టించింది, నాశనం చేసేసింది. అధికారంలో ఉన్నప్పుడు కులానికి ఏం చేయలేదు, కులాన్ని వాడుకుంది, మా అందరిని అడ్డం పెట్టుకుంది. కానీ ఈరోజు ఆమెనే ఉదాహరణ తీసుకోండి. అందరూ యువత అందరూ అవినీతి చేస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరు, ఓడిస్తారు, మళ్ళీ ఓడిస్తారు, బుద్ధి చెప్తారు రాష్ట్ర ప్రజలు అనేది విడదల రజనీ ఆమెని ఉదాహరణ తీసుకోండి. అవినీతి కంపు కొడుతుంది రజనీ దగ్గర. మా ముదిరాజు కులాన్ని నట్టేట ముంచింది. ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నా ముదిరాజు కమ్యూనిటీకి చేయండి, వాళ్ళు వెనకబడి ఉన్నారు, 18 లక్షల మంది ఓటేస్తున్నారు సాధారణ ఎన్నికల్లో ముదిరాజులు, వాళ్ళకి మంచి చెయ్యండి అని అడిగిన పాపన రజనీ పోలేదు. ఎలా అవుతావు అసలు నువ్వు? కమ్యూనిటీ పేరు చెప్పో, కమ్యూనిటీ గురించి మాట్లాడో, కమ్యూనిటీ గురించి పట్టించుకో. మేమైతే ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి నేనైతే విడదల రజనీ ఆమెనైతే మాకొద్దు, ఆమె అసలు మా రిజర్వేషన్లోకి మా ముదిరాజ్ కమ్యూనిటీ తరపున ఆమెకు బీఫామ్ ఇవ్వద్దని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాం మేమైతే. అలాగే ఇక మా ప్రయాణం వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగదని మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ, నా బీసీ కుటుంబ సభ్యులకి, అలాగే నా ముదిరాజ్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నాను. ఇక మనం వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి మోసపోవద్దు. ఈరోజు మనందరినీ రోడ్డు మీద నిలబెట్టారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ. ఎన్నో తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మి మాలాంటి యువత, బీసీల్లో వడేరాజులు, నాయబ్రాహ్మణ సోదరులు, యాదవ సోదరులు, ప్రతి ఒక్క బీసీల్లో ఉన్న ఉపకులాలన్నింటినీ నాశనం చేసి వదిలిపెట్టారు. రాజకీయంగా మమ్మల్ని ఎదగనీయకుండా చేసి అనగదొక్కి మీ కారు డోర్ ఓపెన్ చేసిన వాళ్ళకే పదవలా? ఎంతవరకు న్యాయం? ఎవరు నిలబడతారు ఇక మీ పార్టీలో? ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పార్టీ నాశనం అయిపోయింది. మీ అహంకార ధోరణే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అవడానికి కారణం మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే. దయచేసి ఇంకొకసారి అందరికీ చెప్తున్నారు, రాష్ట్ర బీసీలకి అలాగే నా ముదిరాజు కమ్యూనిటీకి, నేనైతే
రాక్షసుల మధ్య ఈ పార్టీలో అయితే నా ప్రయాణం ఇంకా కొనసాగదు. మనందరం కూడా పార్టీలోంచి బయటికి వచ్చే సమయం అయితే ఆసన్నమైందని చెప్పి రాష్ట్ర బీసీలకి ముదిరాజు కమ్యూనిటీకి పిలుపునిస్తున్నాను. జై బీసీ, జై ముదిరాజ్. ప్రస్తుతానికి విజయన్ స్వామి. మీ నాయకుడు చెప్పాడని మీరు వైసీపీ పార్టీలోకి వచ్చారు. మీ నాయకుడు ఏది కృష్ణయ్య గారు ఫస్ట్ టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. ఆయనతో పాటు మీ ప్రయాణం కొనసాగిందా? అదే బీజేపీలోకి మీరు కూడా వెళ్ళబోతున్నారా? లేకపోతే అనుచరుడుగా, లేకపోతే మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం సార్. అంటే మెయిన్ పార్టీ ఆయనతో కలిసి నడిచే అవకాశం లేదా కృష్ణయ్య గారితో? అంటే సిద్ధాంతాలు ఇప్పుడు కృష్ణయ్య గారికి బీజేపీ నచ్చింది సార్. ఇప్పుడు మేము ఒకసారి మీ అందరం కూర్చొని మాట్లాడుకుని అన్నీ తీసుకుంటాం. కృష్ణయ్య అనుచరుడు నేను, కృష్ణయ్య గారు పాటలో నడిచాను, కృష్ణయ్య గారు వైసీపీలో నేను కూడా వెళ్ళాను. ఆయనతో ప్రయాణం కొనసాగిస్తారా లేకపోతే మీరు సొంత కార్యాచరణ ఉండేదా? సొంత కార్యాచరణ ఉంది సార్. ఇంట్లో కుటుంబ సభ్యులే వివిధ ఆలోచనతో ఒక్క నిమిషం ఐ ఆస్కింగ్ ఓన్లీ నాని తర్వాత మీ దగ్గరికి వస్తాను. సొంత కార్యాచరణ. సొంత కార్యాచరణ అంటే బాగుంగా బీజేపీకి వెళ్ళట్లేదు, మీరు సొంత కార్యాచరణ, సొంత ప్రయాణం. సొంత ప్రయాణం అంటే ఇప్పుడు విడుదల రజనీని ముదిరాజు సంఘానికి వద్దు అంటుంది, ముదిరాజు రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఉన్నారు. ముదిరాజు సంఘంలో ఆమె లేదు అంటున్నారంటే మీరు ఏకగ్రహంగా అంటే రాష్ట్రంలో మీరు ఎదగడానికి కారణంగా ముదిరాజు సంఘాన్ని అడ్డుకోబెట్టుకోబోతారని ఒక చర్చ నడుస్తుంది. దీని మీద ఏమంటారు? ఆమెను పక్కన విడుదల రజనీ గారికి ముదిరాజు సంఘానికి సంబంధం లేదండి. రెండోది ఏంటంటే ఆమె బీ ఫామ్ తీసుకునేది ఆ కమ్యూనిటీ నుంచే తీసుకుంటుంది. తీసుకొని ఆమె ముదిరాజుని ఎక్కడ చెప్పదు, ఏ వీడియో కూడా లేదు ఎక్కడ నేను ముదిరాజుని. ఆమె ఎలాగో ఓసీలాగే బిహేవ్ చేస్తుంది. అసలు మా కమ్యూనిటీ గురించి ఇప్పుడు ఆలోచించలేదు. నేను పిలుపునిచ్చింది ఏంటంటే మన కులం ఆమెకు అవసరం లేదన్నప్పుడు ఆమె కూడా మనకు అవసరం లేదని చెప్తున్నాం. ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారండి, మంత్రిగా చేసిన రోజు మా కమ్యూనిటీ తరపున బీఫామ్ అయితే తీసుకున్నారు మా కోటాలో, ముదిరాజు కోటాలో. కానీ మా కమ్యూనిటీకి ఏం మంచి చేయలేదు కదా. 5 సంవత్సరాలు ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పవర్ఫుల్ మినిస్టర్గా పనిచేశారు. మరి మాకు మంచి ఏం చేయలేదు కదా. మేము ఎన్నోసార్లు అడిగామని ప్రాధేయపడ్డాం, వేడుకున్నాం. మాకు విడుదలని గుంటూరు వచ్చి పోటీ చేసినప్పుడు మీరు సపరేట్ గా ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేశారు, మీరు ప్రధాన అనుచరుడిగా కూడా పనిచేశారు. అంటే ఏ నష్టం జరిగింది మీరు డిసైడ్? అన్ని విధాలుగా నష్టపోయాం ఆమె వల్ల, అన్ని విధాలుగా. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు నాని, ఒకవైపు నుంచి బీజేపీతో ప్రయాణం కొనసాగించుకుంటున్నాడు. అంటే ఆప్షన్ ఇంకొకటే ఉంది, టీడీపీ వైపు ప్రయాణం కొనసాగుతుందని భావించాలా, ఎలా భావించాలంటారు? చూడండి చెప్పండి, డోంట్ డైవర్ట్. రాష్ట్రంలో నాకు తెలుసు సార్, 10 సంఖ్యలో ఉన్నాయి రాజకీయ పార్టీలు, 10 సంఖ్యలో. చూద్దాం, ఒకసారి కూర్చొని మా పెద్దలందరం మాట్లాడుకొని ఈసారి ఏ పార్టీ అయితే మంచి చేస్తానని హామీ ఇస్తూ అలాగా. అంటే పార్టీల్లో చాలా ఉన్నాయి, కేఏ పార్టీ కూడా ఉంది. అవును సార్, 2 పార్టీలు కూడా ఉన్నాయి. అవి కూడా శాంతి కోసమే, స్థాపన కోసం భావిస్తున్నాం. అంటే అటువైపు అలాంటి వాటి వైపు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందా, లేకపోతే ప్రధాన పార్టీ వైపు కొనసాగించే అవకాశం ఉందా అనేది? ప్రధాన పార్టీ వైపే దృష్టి పెడతాం సార్. ఒకసారి ఆ రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి మరి మా కమ్యూనిటీకి న్యాయం చేస్తానని వాళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకొని మేము ప్రయాణం మొదలు పెడతాం. దేవడ వెంకట గారు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు, అదే మీడియా సమావేశంలో మీరు కూడా ఉన్నారు. ఆయనతో ఏకీపించి మీరు కూడా మీ ప్రయాణం కూడా అటువైపే కొనసాగుతుందా అనుకోవాలా, లేకపోతే మీ ప్రయాణం మొత్తం వైసీపీలో కొనసాగుతుంది ఓన్లీ వన్ వర్డ్? స్వామి గారు, ఈరోజు నాని గారు రాజీనామా కార్యక్రమానికి మీరు రావడానికి కారణం ఏంటంటే బాబ్జీ గారు కావచ్చు, సోదరి ఆమె కావచ్చు, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉండి ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులను నమ్ముకొని రాజకీయంగా ఆర్థికంగా 2 విధాలు నష్టపోయి ఈరోజు కూడా పార్టీలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక 4-5 మెంబర్ సభ్యులుగా కానీ ఆ పార్టీలో మాలాంటి యువ నాయకులకి కష్టపడే వాళ్ళకి స్థానం లేదనేది మా అందరూ ఏకాభిప్రాయం అండి. చేశానండి, ఆల్రెడీ మొన్న చేశాను, నేను రాజీనామా చేశాను. మేమే కాదు, చాలా మంది రాష్ట్రంలో జగన్ కోసం వైసీపీ పార్టీ కోసం పనిచేసిన బీసీ యువ నాయకులు మొత్తం కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఒక్కొక్కరు బయటకు వెళ్తారు. ఎందుకంటే ఒక నియంత పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. కేవలం పదవులు ఇచ్చారు కానీ కనీసం ఒక ఆఫీసులు కానీ ఒక గౌరవమైన స్థానం కానీ, ఒకప్పుడు ఫెడరేషన్ చైర్మన్ అంటే ఒక కులానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన మంత్రులతో ఈక్వల్గా ఒక ఇది ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో
బీసీ నాయకులు కేవలం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కంటే కూడా తక్కువ పనిచేశారని మా అందరి అభిప్రాయం అండి. నాని ఇప్పుడు నాని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ విడుదల రజనీని మీద ఆరోపణలు చేస్తారు. మీరు కూడా మీ సామాజిక వర్గంలో ఏ సంస్థ మీద ఆరోపణలు చేయబోతున్నారా? సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నాని గారు రాజీనామా కార్యక్రమానికి పిలిచారు, వచ్చి కూర్చున్నాము. నా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటి అనేది మొత్తం మీడియా మిత్రులందరూ తెలియజేస్తానండి. నాని గారు ఎలక్షన్ కు ముందు మీరు రాజీనామా చేయకుండా ఇప్పుడు పార్టీ రాజీనామా నష్టం చేస్తున్నారు అన్నారు. మరి గతంలో తెలియలేదా నష్టం చేస్తున్నారు? ఆఖరి నిమిషంలో కూడా తెలుసు కదా నష్టం చేస్తున్నారని. భక్తి సినిమాకి వెళ్ళాం అనుకున్నాం, ట్రిపుల్ ఆర్ గారు చెప్పినట్టు ఏదో ఇంకో థియేటర్కి వెళ్ళినట్టు. గతంలో మంత్రిగా రజనీ గారు ఉన్నప్పుడు మా సంఘానికి కమిటీ హాల్ కూడా కట్టలేదు. సార్ ఇంకొకసారి చెప్పండి సార్. ఏంటి సార్? గతంలో మంత్రిగా రజనీ గారు ఉన్నప్పుడు మా కమ్యూనిటీకి కనీసం కమ్యూనిటీ హాల్ కూడా కట్టలేదు అని చెప్పారు. అయినా 2024లో మరి ఆమెకి ఎవరు సపోర్ట్ చేశారు? అంటే ఒకటి చెప్తాను సార్, ఇక్కడ ఆమె 2019 ముందే 2018లోనే వైసీపీలోకి వచ్చారు ఆమె. అక్కడి నుంచి నేను ఆమెతో చెప్తూనే ఉన్నాను, మనకి కమ్యూనిటీ భవనం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, అక్కడ హైదరాబాద్ డివైడ్ అయిన తర్వాత మనకి లేదు, ఇది మనకు కావాలని చెప్పి ఇప్పటి నుంచి చెప్తున్నాం. ఆమె నాతో చెప్పింది ఏంటంటే 24లో మనం మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అన్న, నువ్వు ఏదైతే మన ముదిరాజ్ కమ్యూనిటీకి రిజర్వేషన్ అని చెప్తున్నావు కదా, బీసీడీ నుంచి ఏలోకి మార్చే విషయం, అది నేను చేయగలుగుతాను, చేస్తానని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఇదే హామీని ఆమె ఓడిపోయిన తర్వాత కూడా మనం ఒకసారి సుప్రీంకోర్టు ఢిల్లీ వెళ్ళి రావాలని చెప్తే ఆమె దానికి అంగీకరించలేదు. సరే నాని గారు, ఇప్పుడు వైసీపీ నాయకులందరికీ పార్టీ వేయడానికి కేసులు భయం పడుతుందని చెప్తున్నారు. మీరేమో మాకు సముచిత న్యాయం చేయలేదు, ఇంతవరకు స్థానం కల్పించట్లేదని చెప్తున్నారు. కేసులు భయం వల్ల పార్టీ పెడుతున్నారా, లేకపోతే నిజంగానే స్థానం కల్పించట్లేదని పెడుతున్నారు? ఈ క్వశ్చన్ అడగలేదని ఎదురు చూస్తా ఉన్నా. ఇంకా చాలా ఆనందం ఉంది. రాజకీయ నాయకులు చెప్తుంది అయితే అదే, భయం లేదు కానీ మీ పార్టీలో అయితే సముచిత న్యాయం అయితే చేయట్లేదు మాకు పార్టీలో అంటున్నారు. రాజీనామాల పరంపర కాదన్నా, ఎవరు కూడా నా మీద పోస్టులు చేయలేదు, ఆర్థిక అవినీతి చేయలేదు, కేసులు లేవు, వల్గర్ లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడలేదు, కాబట్టి కేసులు ఉండవు. ఈ రోజు కూడా అంటే రజనీ గారి మీద మీరు అన్నట్టు కేసు అనేది ఒకటి జరిగింది, వాళ్ళు విజిలెన్స్ నివేదిక అయితే ఇచ్చారు. అవునండి. ఆవిడకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు దానికి సంబంధించి ఏమన్నా పార్టీ నుంచి వెళ్ళిపోదాం? చెప్తాను సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కష్టపడ్డాను, నా జేబులో రూపాయే లక్షలు ఖర్చు పెట్టాను. అధికారంలోకి వచ్చింది 2019లో. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక 2 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టుంటాను నా జేబులోవి. నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ టీడీపీ కార్యకర్తను కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. ఆర్థిక అంశాలైతే మేమే నష్టపోయాం. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమే నష్టపోయాం తప్పితే ఎక్కడ ఎలాంటి తప్పు అయితే నేనైతే చేయలేదు. మేము ఎందుకు రిజైన్ చేస్తున్నామంటే మీరు అడిగిన దానికి మమ్మల్ని వాడుకొని రాజకీయంగా మా బీసీలని అలాగే ముదిరాజ్ జాతిని వాడుకొని పీల్చి పిప్పు చేసి మమ్మల్ని నడి రోడ్డు మీద నించోబెట్టి అవమానపరిచారనే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. అంతేకాని ఇంక మరే కారణం లేదు, కేసు గురించి కాదు, ఇంకేం లేదు దీంట్లో. ముదిరాజులకి ప్రయారిటీ ఇవ్వకపోతే రజనీ గారికి గుంటూరు 2 అడిగితే ఇచ్చారు, మరి ఇప్పుడు చిలకలూరుపేట అడిగితే ఇచ్చారు, మరి ముదిరాజులకు ప్రయారిటీ లేదని ఎట్లా అనుకుంటున్నారు? జగన్ గారు ప్రయారిటీ ఇవ్వలేదు సార్. విడుదల రజనీ గారు ఆమె వ్యక్తిగతంగా తెచ్చుకున్న టికెట్ అది తెచ్చుకున్నారు. అక్కడ కమ్యూనిటీ పరంగా వచ్చేసరికి మా బీఫామ్ అనేది అక్కడ కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడైనా జగన్ గారి దగ్గర తీసుకెళ్లారా? రజనీ గారు మా ముదిరాజు నాయకుల్ని ఎక్కడికైనా తీసుకెళ్లారా? జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి మాకున్న సమస్యల గురించి మాట్లాడించారా గత 5 సంవత్సరాల్లో? అయ్యో 100 సార్లు అడిగానండి. మేము 100 సార్లు అర్జీలు పెట్టాం, లెటర్ ప్యాడ్ల మీద ఇచ్చాం. ఆమెని ప్రతిరోజు అడుగుంటాను నేనైతే, జాతి కోసం మనం ముదిరాజ్ జాతి కోసం చేద్దామని ఎన్నోసార్లు అడుగుంటాను నేను. స్పందన కరువైందనే కదా సార్ ఈరోజు బయటకు వచ్చింది ఆమె దగ్గర నుంచి. ఇప్పుడు మీరు రజనీ గారి మీద వ్యతిరేకత వస్తున్నారా, జగన్ గారు ప్రిఫరెన్స్ ఇవ్వలేదని వస్తున్నారా? రజనీ మీరు మాట్లాడాల్సింది ఒకవేళ పార్టీ ప్రిఫరెన్స్ అయిపోతే జగన్ గారి గురించి మాట్లాడాలి. రజనీ గారికి ఇస్తే మీ కమ్యూనిటీకి ఇచ్చారా ఇవ్వలేదని పక్కన పెట్టండి. ముందు రజనీ గారికి ఇస్తే మీ కమ్యూనిటీకి ఇచ్చినట్టే ప్రిఫరెన్స్. అంటే నేను జగన్ గారి గురించి చెప్పింది ఏంటంటే, జగన్ గారు తీసుకున్న తప్పుల నిర్ణయాల వల్ల పార్టీ అధికారం కోల్పోయింది. ఆల్కహాల్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పార్టీ అనేది నష్టపోయింది పూర్తిగా.
నేను రెండో విధంగా ఏం చెప్తున్నానంటే మా కమ్యూనిటీకి రజనీ అనే ఆమె ఏం చేయలేదు, ఆమె దగ్గర నుంచి కూడా బయటికి రావడానికి కారణం ఇదే అని చెప్తున్నాం. జగన్ గారి తప్పుడు నిర్ణయాల వల్ల అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాం, రజనీ గారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మమ్మల్ని అవమానించింది కాబట్టి బయటకు వచ్చేస్తున్నాం. సార్ నాకు తెలియదండి మరి అరెస్ట్ ఏం చేసిందో కూడా తెలియదు నాకు అసలు ఆ విషయం ఎప్పుడో చెప్తే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెడదాం ఆమె అరెస్ట్ అయితే. లేదు సార్. బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు గూడూరి నాని ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు బేసరదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముదిరాజ్ మహిళగా టికెట్ తెచ్చుకొని ముదిరాజు కులాన్ని పట్టించుకోకుండా ముదిరాజు కులాన్ని సర్వనాశనం చేసిన విడుదల రజనీ గారి మీద వ్యతిరేకతతోటి ముదిరాజ్ కులం అంటే కేవలం విడుదల రజనీ మాత్రమే అని ఒక్క విడుదల రజనీనే పట్టించుకుంటూ యావత్తు ముదిరాజ్ కమ్యూనిటీని పట్టించుకోవట్లేదన్న బాధతోటి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోకపోవటం, ఆయన దృష్టికి రజనీ గారు తీసుకెళ్ళకపోవటం అనే విషయాన్ని చూసి ఎన్నో బాధలు అవమానాలు పడి సోదరుడు నాని ముదిరాజు ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు సోదరుడు ఇందాక మాట్లాడుతూ ప్రెస్ ముందు మీ అందరి ముందు మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతని ప్రయాణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రజనీ కోసం అతను చేసిన సర్వీస్ని, అతను పడ్డ కష్టాలు, అతను పెట్టిన ఖర్చులు మొత్తం మీ ముందు అతని బాధని, అతని గోడుని వెళ్ళబోసుకున్నాడు. ఇప్పుడు మీ మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో ఒక కొత్త నానుడికి తెరదీశారంట. సోదరుడు చెవిదాకా పడ్డదో లేదో మరి, పడితే ఇందాక ఆ మాట మాట్లాడేవాడు కాదు. అదేమిటంటే ఆర్థికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బడుగు బలహీన వర్గాలైనటువంటి మేమందరం ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయాం, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని రోడ్డున పడేసింది అనే మాట ఎవరన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధికారం దిగినా ఇంకా మదం దిగినట్టు లేదు తల నుంచి. వాళ్ళందరూ అంటా ఉన్నారంట, ఎవడు చెప్తే ఖర్చు పెట్టారు, ఏ నాయకుడన్నా మీకు ఆర్డర్ పాస్ చేశాడా, ఆ సభ పెట్టు, ఈ మీటింగ్ పెట్టు, అక్కడ ఖర్చు పెట్టు, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టు అని మీకోసం మీరు ఖర్చు పెట్టారు తప్ప మీరు రోడ్డును పడితే దానికి పార్టీ ఎటువంటి బాధ్యత తీసుకోదని చెప్పి తల విరుసు మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కబడ్డార్, బీసీల గురించి తల తెక్క వాగుడు వాగితే 11కు పరిచయం చేశారు, ఇప్పటికీ జనం వచ్చే ఎన్నికల్లో 0కి ప్రయత్నం చేస్తారు, కబడ్దార్ అని చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇందాక మీడియా మిత్రులందరూ అడుగుతా ఉన్నారు రకరకాల ప్రశ్నలు, కేసులకు భయపడా లేదా ఇంకో దానికి భయపడా అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు వరకు వాళ్ళను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ఎందుకు నడిచారయ్యా అంటే బీసీ నాయకులు, మా యువతర నాయకులందరూ కూడా ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి మీటింగులో ఆయన ఒకటే విషయం చెప్పుకుంటూ వచ్చాడు, కొత్త తరం రాజకీయాలకు తెరతీస్తాం, యువతరానికి ప్రాధాన్యత ఇస్తాం, బీసీ కులాలను అందరం ఎక్కిస్తామని చెప్తా వచ్చాడు. యువతరం అంతా నమ్మాం నిజంగా రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తాడని. కానీ ఆయన గురించి కడప వాళ్ళు, కడప నివాసులు, పులివెంద వాసులు స్పష్టంగా చెప్తా ఉంటారు అతను ఎంత వ్యక్తిగతంగా మోసకారి అని. ఆ మాటలన్నీ నమ్మకుండా ఆయనతో నడిచి నిట్ట నిలువున మోసపోయామనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎవరో అడిగేది చెప్పండి, క్లియర్గా అడగని చెప్తాం. ఏమండి చేసాం, క్లియర్గానే చేసాం. మళ్ళీ చెప్తాను, ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తా. 2019లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు బీసీ నాయకులందరినీ ఆదరిస్తాం, బీసీ కులాలను ఆదరిస్తామని. 5 సంవత్సరాలు ఆదరించకుండా నట్టేయడానికి ముంచేశారు ఆ విషయాన్ని. ఇదే విషయాన్ని 24లోనే పార్టీలోంచి బయటికి రావడానికి మేమందరం సిద్ధపడితే వ్యక్తిగతంగా అందరిని పిలిచి చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్దాం అని చెప్పి ఆయన స్పష్టంగా మా అందరిని పిలిచి మాట్లాడటం జరిగింది. అందుకని నమ్మి మళ్ళీ 24లో ఆయన కోసం పనిచేయడం జరిగింది. 24 ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు దాని మీద సమీక్షలు కానీ, పిలిచి దాని మీద వివరణ కానీ ఒక స్పష్టత లేదు. మీరు చాలా కామెడీ చేస్తా ఉన్నట్టున్నారు. బీసీ నాయకులు అంటే మరీ అంత కామెడీగా మాట్లాడడం పద్ధతి కాదని మీడియా సోదరులు చెప్తా ఉన్నారు. అడిగే ప్రశ్న స్పష్టంగా అడగండి, ఆన్సర్ చాలా స్పష్టంగా చెప్తాం.
మేము నడవాలో లేదనేది మేము డిసైడ్ చేస్తాం. మీరు నడవమని చెప్తే కాదు కదా సోదరా. అధికారంలో లేదని చెప్పేసి ఇప్పుడు బీసీ నాయకులంతా ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారా లేకపోతే ఏంటి అసలు? అదే చెప్తున్నాం, ఇప్పుడు దాకా చెప్పింది అదే. అధికారంలో లేరని కాదు, చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఆయనతో కలిసి నడిచి పనిచేసినప్పుడు ఆయన చేసిన మోసాలను ఇప్పటికీ సరిదిద్దుకునే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాం. 19లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాకైతే అధికారం కోల్పోయినట్టు అనిపించింది. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు అనిపించింది. జాయిన్ అయిందే ప్రతిపక్షంలో ఉన్నా, పార్టీ ఆవిర్భవించిన ప్రతిపక్షంలో. మాకు అధికారం వచ్చిందని మేము పదవి తీసుకోను, ఆస్తులు సంపాదించుకోను, ఇలా అధికారం పోయిందని పక్కన రావట్లేదు. మేము అధికారం లేకపోయినప్పుడే జగన్తో పాటు ప్రయాణిద్దాం 2012-13లో నుంచి అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. అప్పుడు మాకేం అధికారం ఉందని వెళ్ళలేదు ఆయన పక్కన. 14-19 వరకు అధికారం లేదు జగన్ దగ్గర. అతను బిహేవింగ్ ఇప్పుడు కూడా అధికారం ఇంత జనం అంతా తీర్పిచ్చా కూడా అధికారం మతం దిగలేదు మనిషికి. చుట్టుపక్కల ఎవరైతే ఇనపంచ కూర్చున్నారో ఒక 4 సజ్జల ఎన్టీ రామకృష్ణారెడ్డి వ్యక్తులు వాళ్ళ వల్ల పార్టీ బస్టు పట్టిస్తూ మా లాంటి వాళ్ళ జీవితాలు నాశనం చేసిన వ్యక్తిని ఇప్పటికైనా మేము మేలుకోకపోతే మాతో పాటు మా కులాలు నష్టపోతాయని భావంతో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.